హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి ఫోటోటెక్. ఫ్రెండ్స్, టుడే ఒక మంచి వీడియో ఎడిటింగ్ ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం. మన దగ్గర ఉన్న మంచి మంచి ఫొటోస్ని ఎడిటింగ్ చేసి ఒక వీడియో అనేది తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా ప్రొఫెషనల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు నేను ఏం చెప్పానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సగం చూసి స్కిప్ చేసి వెళ్ళొద్దు, దయచేసి మీకు డౌట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న విషయం చెప్పాలి. నేను డైలీ రెగ్యులర్గా వీడియోస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నోటిఫికేషన్ వెళ్ళట్లేదు. ఓకే, నేను చేసిన వీడియోస్ చూపిస్తాను, ఒకసారి చూడండి. యూట్యూబ్ ఆన్ చేసి అటు సర్చింగ్ బార్లో మీరు డిపి ఫోటోటెక్ అని సెర్చ్ చేయండి. ఒకసారి డిపి ఫోటోటెక్ అని సెర్చ్ చేస్తే మనకి వీడియోస్ అనేవి ఏ విధంగా వస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఈ వీడియోస్ అనేవి నేను చేశాను ఫ్రెండ్స్. ఇవి మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా కట్ చేయాలి ఫోటోని అని ప్రతిదీ కూడా చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలామంది మిస్ అయ్యారు. ఇక్కడ 1000 వ్యూస్ కూడా పోలేదు. ఓకే, మీరు చూడనట్లయితే కనుక ఇలాగా డిపి ఫోటోటెక్ ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ని చూడండి, లేదా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుండి అయినా చూడొచ్చు. అండ్ ఇంకొక విషయం, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోతున్నారు ప్రతి ఒక్కరు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుందన్నమాట. అండ్ వీడియోస్ని మిస్ అవుతున్నారని తెలిసి నేను ఒక 2 వాట్సాప్ గ్రూప్స్ అయితే నేను క్రియేట్ చేశాను. వాట్సాప్ గ్రూప్స్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. గ్రూప్స్ 2 కూడా ఓన్లీ అడ్మిన్స్ ఓన్లీ చాటే పెట్టాను. మీరు అది పని చేయట్లేదు అనుకుంటున్నారు చాలామంది. అడ్మిన్స్ ఓన్లీ చాటింగ్ పెట్టాను, ఎందుకంటే చాలామంది చాట్ చేసుకుంటున్నారు గ్రూప్లో. కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని తెలిసి అలా పెట్టేశాను. ఓకే, నేను ఏ వీడియో పెట్టినా కూడా అందులో అనేది మీకు ఇచ్చేస్తాను. ఓకే, అండ్ వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే దానికి మెసేజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. దీనికోసం మనం ప్లేస్టోర్లో ఒక అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి మోషో అప్లికేషన్ అనమాట. చెప్తాను చూడండి, MOSHOW మోషో. అప్లికేషన్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, దీన్ని నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చేస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి మేక్ ఏ షో అని ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్లస్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి గ్యాలరీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనం గ్యాలరీ మీద క్లిక్ చేసి మనకి కావాల్సిన ఒక ఫోల్డర్ని తీసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి, స్నాప్సీడ్ అనే ఫోల్డర్లోకి వెళ్ళేసి నేను నా ఇమేజెస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, నా దగ్గర ఉన్న ఇమేజెస్ని యాడ్ చేసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, నా దగ్గర ఉన్న కొన్ని ఇమేజెస్ని యాడ్ చేసుకున్నాను, ఒక 10 ఇమేజెస్ని అయితే. ఇక్కడ చూడండి యాడ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఇవి అయితే క్రియేట్ అయిపోయాయి. నేను సౌండ్ తగ్గిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి ఇవన్నీ కూడా మనకి ఎఫెక్ట్స్ అనమాట. ఇవన్నీ చాలా మటుకు ఫ్రీగా దొరుకుతాయి. ఇక్కడ చూడండి బుక్ ఎఫెక్ట్ ఉంది, ఇవన్నీ. అండ్ ఫ్రెష్ బడ్స్. అండ్ ఇందులో కూడా మళ్ళీ మనకి పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి పైన ఒక కిరీటం సింబల్ ఉంది, పెన్సిల్. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పైన ఇది మనం సేవ్ చేసుకోవాలనుకోండి, అమౌంట్ని పే చేయాలి. ఇక్కడ పక్కన ఇక్కడ ఫ్లోటర్ అనేది ఉంది చూడండి, ఇది మళ్ళీ ఫ్రీ అనమాట. ఇక్కడ కావాలంటే సేవ్ మీద క్లిక్ చేసుకుంటే సేవ్ అయిపోతుంది. ఓకే, ఇవన్నీ ఫ్రీ, కొన్ని ఏమో పెయిడ్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ చూడండి, ఎడిటింగ్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ యాడ్ టైటిల్ అని ఉంది కదా. నేను ఫర్ ఎగ్జాంపుల్ ప్రసాద్ అని టైప్ చేస్తున్నాను. ఓకే, ప్రసాద్ అని టైప్ చేసి ఇచ్చేసాను. అండ్ ఇది ఎందుకు యూజ్ అవుతుందో మీకు చెప్తాను తర్వాత. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాంగ్స్. ఓకే, ఇక్కడ మనం కావాల్సిన సాంగ్స్ని మనం యాడ్ చేసుకోవచ్చు. దానికోసం ఇలా సాంగ్స్ని క్లిక్ చేస్తే మై మ్యూజిక్, క్యాటలాగ్, ఫేవరెట్ అని వచ్చేసింది కదా. ఇక్కడ చూడండి మై మ్యూజిక్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఇంపోర్ట్ ఫైల్స్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఆడియో ఫైల్స్ అని వస్తుంది. పైన ఆడియో మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా సింగర్స్ సంబంధించేసి వస్తాయి అన్నమాట. ఈ విధంగా సింగర్కి సంబంధించి కనిపిస్తూ ఉంటాయి. ఇందులో మనం ఓపెన్ చేద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేస్తే నమో వెంకటేష్ అని ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సాంగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశాను అనుకోండి.
ఓకే, నేనైతే వాల్యూమ్ అయితే తగ్గించేసాను, ఎందుకంటే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి మాకు, అందుకని వాల్యూమ్ అనేది తగ్గించేసాను. ఈ విధంగా మనం సాంగ్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ చూడండి వీడియో సైజ్ మాట ఇదనమాట. 1:1 అంటే ఒక విధంగా ఉంటుంది, 9:16 అంటే ఫుల్ సైజ్ స్క్రీన్ అనమాట. మనం ఈ వీడియోని సేవ్ చేసుకుంటే దీని కనుక మనం ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టుకుంటే ఈ వీడియో అనేది మన ఫోన్ ఎంత సైజ్ అయితే ఉందో అంత సైజు కూడా కనిపిస్తుంది. అండ్ 16:9 అయితే కనుక ఇది మనకి యూట్యూబ్ సంబంధించి ఉంటుంది కదా, యూట్యూబ్ వీడియోస్ అదనమాట. అండ్ 3:4 ఉంది కదా, ఇవన్నీ కూడా మనం ఇక్కడ పర్చేస్ చేయాల్సి ఉంటుంది. ఈ 3:4 రావాలంటే మనం ఇక్కడ చూడండి పర్చేస్ చేయాలి. ఇది పైన చూడండి ఒక కిరీటంలో వచ్చేసి కలర్ కిరీటం వచ్చిందంటే దానికి గ్యారెంటీ మనం పర్చేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ మనం ఏం పెట్టేసుకుందాం, ఇంకా మీకు ఎక్స్ప్లెనేషన్ అయితే నేను 3:4లో చేస్తాను, ఎందుకంటే నాకు మీకు చెప్పడానికి వీలుగా ఉంటుంది కాబట్టి. ఇందులో సేవ్ చేయలేను, 3:4లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 9:16 కానీ 1:1 కానీ సేవ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ మనం ఇక్కడ ఈ బాక్సెస్ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ చాలా విధాలుగా ఉన్నాయన్నమాట ఇవన్నీ. ఇక్కడ చూడండి ఇందాక నేను నేమ్స్ ఇచ్చాను కదా, ఇలాంటి వాటికి యూజ్ అవుతుందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి ఇంకొకటి ఉంటుంది, టైటిల్స్ అని ఒకటి ఉంటుంది, లాస్ట్ లెటర్స్. చూడండి ఇక్కడ ప్రసాద్ అని వచ్చిందా, ఇక్కడ దానికోసం మనం ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంది. ఫస్ట్ ఇమేజ్కి ప్రసాద్ అని వచ్చింది, తర్వాతది ఇంకొకసారి మళ్ళీ ట్రై చేద్దాం. డిపి ఫోటోటెక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను అంతే. అండ్ డిడిపి నేను ఏదో క్రియేట్ చేసేస్తున్నాను, మీరు మామూలుగా ప్రసాద్ డార్లింగ్ ఓకే. ఒకసారి మనం దీన్ని ప్లే చేసి చూద్దాం. లెటర్స్ మీద క్లిక్ చేశాను, చూడండి మనకి ఫస్ట్ అయితే ప్రసాద్ అని వచ్చింది. అండ్ నెక్స్ట్ అండ్ ఇక్కడ కూడా చూడండి ప్రసాద్ అని వచ్చింది. మనకి లెటర్స్ అయితే ఎక్కడెక్కడ ఉంటాయో వాటన్నిటికీ కూడా మనం ఏమైతే ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లో ఏ పేర్లు అయితే ఇచ్చేసామో ఆ పేర్లు అయితే వస్తాయి అన్నమాట. అండ్ కొన్ని లెటర్స్ లేని వాటికైతే నార్మల్, ఇక్కడ చూడండి లెటర్స్ ఉన్న వాటికైతే మనకి నేమ్స్ అయితే డెఫినెట్లీ వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఎడిటింగ్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి సేవ్ అయిపోతుంది. బట్ ఏంటంటే ఇక్కడ పైన ఎల్లో కలర్ క్రియేట్ ఉంది కదా, దానికోసం ఏంటంటే మనకి అమౌంట్ పే చేయమని అడుగుతుంది. ఇలా కాకుండా మనం ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ 9:16 కొట్టుకున్నాం అనుకోండి, ఇది ఈజీగా సేవ్ అవుతుంది. ఓకేనా, ఓకే నేను ఈ థీమ్ అనేది మార్చి సేవ్ చేస్తాను. ఓకే, ఇక్కడ లెటర్స్ పెట్టుకున్నాను, ఇలా మార్చుకుని దీన్ని ఇలా సేవ్ చేశాను అనుకోండి. ఒకసారి ఆగండి. ఫ్రెండ్స్, మీరు అక్కడ సేవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీకు సేవ్ అయిపోతుంది. ప్రీమియం కానట్లయితే కనుక, మీరు ప్రీమియం తీసుకుంటే సేవ్ కాదు, మీరు ప్రీమియం తీసుకోకుండా ఈ వీడియోని అనేది సేవ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.